మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాంతంలో 10,000 కుటుంబాలు ఉన్నాయన్నారు. మూసీ ప్రక్షాళన కోసం మరో 10,000 కోట్లు ఖర్చు చేసి బాధితుల్ని ఆదుకోలేమా అంటూ సీఎం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూసీ నది అంటే మురికి కూప అనే పేరు స్థిరపడిపోయిందని అన్నారు. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా? మల్లన్న సాగర్ పరిధిలో రైతులను కొట్టి తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించారు కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అనవసర విమర్శలు పక్కన పెట్టి మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వాలని విపక్షాలకు సూచించారు సీఎం. రాష్ట్రంలో రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో పంట రుణమాఫీ పథకం విజయవంతంగా అమలు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మోదీకి లేఖ రాశారు. ప్రధాని వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించనందున తనకు బాధగానూ ఆశ్చర్యంగానూ ఉందని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామని ఎక్స్ పోస్టులో తెలిపారు సీఎం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సెక్రటేరియట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందన్నారు. దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయన్నారు. చివరికి బాపుఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని, ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలన్నారు. సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. కాగా పర్యటనలో రైల్వే జోన్, శైల్లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని కోరనున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన అస్ఫియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. జగన్ రానున్నారనే విషయం తెలిసిన వెంటనే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన పుంగనూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. అస్ఫియా అంజుమ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. దీని తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. దోషులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చిన వారిలో పలువురు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఇలా అస్వస్థతకు గురైన 5 మరణించారు. హీట్ వేవ్ తో పదుల సంఖ్యలో జనాలు స్పృహ కోల్పోగా వారికి ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. దేశంలో మావోయిస్టు సమస్యలు లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టుల కట్టడి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమిత్ షా నిర్వహించే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, ఇరు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు హాజరు కానున్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా హాజరు కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆ ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభమేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ 13 అఖాడాలు, ఖాక్ చౌక్, దాండీబారా, ఆచార్య బారాలతో భేటీ అయ్యారు. సనాతన సమాజ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మహాకుంభమేళా పరిసర ప్రాంతాల్లో మాంసం, మద్యం క్రయ విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మాంసం భుజించడం, మద్యపానం సేవించడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయుజ్జు 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో మయుజ్జు తన భార్య సాజిదా మహమ్మద్తో కలిసి ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్తో మయుజ్జు భేటీ అయ్యారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో మయుజ్జు భేటీ కానున్నారని, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలపై చర్చించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ కీలక డేటాను వెల్లడించింది. గాజా పట్టీలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్లను, ఇజ్రాయెల్లో 1000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఆ గ్రూప్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. వీరిలో 30 మంది హమాస్ బెటాలియన్, 165 మంది కంపెనీ కమాండర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది. గాజా పట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని, మొత్తం 4,700 సొరంగ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ని భారత క్రికెట్ జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్ లో కూడా టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్లో జరిగిన మొదటి టీ20లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ సేన 7 వికెట్ల తేడాతో 49 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. ఈ భారీ విజయంతో పాటు కొన్ని ఆల్ టైమ్ రికార్డులను సైతం భారత్ క్రియేట్ చేసింది. టీ20 ఫార్మాట్ లో 100 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేజింగ్ చేసింది. అంటే 8 కంటే ఎక్కువ ఓవర్లు మిగిలి ఉండగానే ట్రిపుల్ డిజిట్ టోటల్ ని చేజ్ చేసింది. మెన్ ఇన్ బ్లూ ఇంత ఎక్కువ ఓవర్ల తేడాతో చేజింగ్ లో గెలవడం ఇదే మొదటిసారి.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 7వ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్పై భారత 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో టీమిండియా తొలి విజయం సాధించి పాయింట్ల పట్టికలో భారత్ జట్టు ఖాతా తెరిచింది.